వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని 14వ డివిజన్ బాలాజీనగర్లో శ్రీ సీతారామ మందిరంలో గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి గరుడ వాహనాన ఉత్సవానికి రంగవల్లులతో భక్తులు స్వాగతం పలికారు. గరుడ వాహనంపై వెంకటేశ్వర స్వామివారి ఉత్సవంలో ఇస్కాన్ భక్తుల హరినామ సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కోలాటాలు, నృత్యం, పండరీ భజనలతో స్వామివారి రూప వేషధారణలతో మంగళ వాయిద్యాల మధ్య ఉత్సవం అట్టహాసంగా జరిగింది. స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఉభయకర్తలుగా కర్తం ప్రతాప్ రెడ్డి, జ్యోతి దంపతులు వ్యవహరించారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బాలాజీనగర్ సీతారామస్వామి మందిరంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవం పురవీధులు బాలాజీనగర్, ఏసీ నగర్ పురవీధుల్లో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం మీద ఏరించడం జరిగింది. ఈరోజు భక్తులందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ప్రతి ఒక్కరు వీధుల్లోంచి ప్రతి ఇంటి ముందు నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సిటీ వారి భక్త బృందంతో హరే రామకృష్ణ వారు పాటలతో, అలాగే సాయి దర్బార్ వారి పండర భజన కోలాటాలతో, అలాగే లక్ష్మీ భవానీ కోలాటాలతో, బాల త్రిపుర సుందరి డ్యాన్స్ వాళ్ళతో, అలాగే చిన్నారులతో, స్వామి రూపాలతో, వివిధ వేషధారణలతో సూపర్ల భక్తులను ఆకట్టుకుంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఈరోజు మాఘ పౌర్ణమి రోజు గరుడ వాహనం దర్శనం మాకు ఇచ్చిన దానికి వెంకటేశ్వర స్వామికి అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ ప్రాంతం అంతా బాగుండాలని చెప్పి మేము కూడా ఈ గరుడ ఉత్సవాన్ని మేము నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కానీ, సీతారామస్వామి మందిర కమిటీకి కానీ, భక్త మండలి అందరికి కానీ కూడా పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామస్వామి మందిర కమిటీ అధ్యక్షులు తన్నీరు మస్తాన్రావు, సోమిశెట్టి వెంకటరత్నం, కోశాధికారి కొప్పారపు శివప్రసాద్, వికాస్ ప్రజాహిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.